హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని రూల్ ఏం లేదు. ఇష్టమైతే ఒప్పుకో, లేకపోతే ఇంకొకరిని చూసుకో. ఇందులో బలవంతం ఏమీ లేదు. నువ్వు ఓకే అంటేనే నెక్స్ట్ దేనికైనా ప్రొసీడ్ అవుదాం, లేదంటే లేదు. టేక్ యువర్ ఓన్ టైం. బాగా ఆలోచించి నీ డెసిషన్ చెప్పు అని అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడకుండా బయటికి వచ్చింది లాస్య. లాస్య వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. ఒక 4 రోజుల తర్వాత లాస్యకు కాల్ చేశాడు ఉదయ్, నాకు ఓకే అని. అటువైపు నుండి లాస్య కూడా అయితే సరే, ఈవినింగ్ కలుద్దాం అని రెస్టారెంట్ పేరు టైం చెప్పి, హమ్మయ్యా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందని రిలాక్స్ అవుదామని అనుకుంది. వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలా అర్జెంటుగా అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసుకోవాలి అని ఆ పనిలో పడిపోయింది లాస్య. లాస్య తనతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆలోచనలో పడ్డాడు ఉదయ్. సరే, ఏదైతే అది అవుతుంది. ఒకసారి తన్ని కలిసి అగ్రిమెంట్ పేపర్స్ చూసి తెలుస్తుంది అని ఈవినింగ్ వెళ్ళవలసిన రెస్టారెంట్ ఎక్కడ ఉందో తన ఫోన్లో సెర్చ్ చేసుకున్నాడు ఉదయ్. అక్కడ లాస్య అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసి అన్నీ మర్చిపోకుండా తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. డ్రెస్ ఏది వేసుకోవాలి అని ఆలోచిస్తూ, ఏదైతే ఏం, నేను ఎవరిని ఇంప్రెస్ చేయవలసిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. అనవసరంగా డ్రెస్కి తగ్గ మ్యాచింగ్ సెట్ ఇలాంటివన్నీ టైం వేస్ట్ అని కబోర్డ్లో నుండి ఒక వైట్ టాప్, జీన్స్ తీసి ఇదే ఎక్కువ అని అనుకొని అవి టేబుల్పై పెట్టి తన ఆఫీస్ పని తను చూసుకుంటూ ఉంది. ఈవినింగ్ లాస్య చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళాడు ఉదయ్. లాస్య ఎక్కడ ఉంది అని చుట్టూ చూస్తూ ఉంటాడు. ఉదయ్ అని పిలుపు విని వచ్చిన వైపు చూశాడు. లాస్య చెయ్యి ఊపుతూ పిలుస్తుంది, ఇక్కడికి రా అని. లాస్య ఉన్న వైపు వెళ్ళి హాయ్ లాస్య అంటూ కూర్చున్నాడు ఉదయ్. హాయ్ అని వెంటనే తన బ్యాగ్ నుండి పేపర్స్ తీసి ఉదయ్ ముందు పెడుతుంది చదువుకోమని. ఇప్పుడే కదా వచ్చింది, ముందు ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాత చదువుతా లాస్య అని అంటాడు ఉదయ్. ఆర్డర్ నేను చెప్పా, ముందు వచ్చిన పని చూడు అని కొంచెం గట్టిగానే అంటుంది లాస్య. చేసేదేం లేక సరే అని ఉదయ్ ఆ పేపర్స్ చదివి ఓకే నేను ఒప్పుకున్నాను అని సైన్ చేస్తాడు ఉదయ్. పేపర్స్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది లాస్య. ఇంతలో లాస్య ఆల్రెడీ చెప్పిన ఆర్డర్ వస్తుంది. తింటూ లాస్య వైపు చూసి, నీకు నా మీద నమ్మకం లేదా, ఇలా అగ్రిమెంట్ రాసుకొచ్చావు అని అడుగుతాడు ఉదయ్. నువ్వు మగాడివేగా, నేను నమ్మను. అయినా నువ్వు సైన్ చేసిన అందులో విషయాలు నేను కూడా నీతో చెప్పాలి. నెంబర్ 1, మన పెళ్ళయ్యాక నీకు నా మీద ఎలాంటి హక్కు ఉండదు. నువ్వు నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నా పర్మిషన్ లేకుండా నీ సొంత నిర్ణయం తీసుకోకూడదు. 2, నేను నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోను. 3, కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత మనమిద్దరం డైవర్స్ తీసుకోవాలి, అది పర్సనల్ అంగీకారంతో. 4, ఈ విషయాలన్నీ మన ఇద్దరి మధ్యనే ఉండాలి, మా అమ్మకు అసలు తెలియకూడదు. నేను నీకు చెప్పవలసింది చెప్పాను, నువ్వు ఓకే అని సైన్ చేశావు. నేను వెళ్తున్నా, ఇదిగో ఆర్డర్ చేసిన బిల్ అమౌంట్లో నా షేర్ అని టేబుల్ పైన అమౌంట్ పెడుతుంది లాస్య. బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు కదా లాస్య అని అంటాడు ఉదయ్. నీ మాత్రమే తినలేదు కదా, నువ్వు తిన్నావుగా, నువ్వు తిన్నదానికి నువ్వే కట్టు అని ఉదయ్ ఆన్సర్ కోసం కూడా వెయిట్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది లాస్య. వెళ్ళిపోతున్న లాస్య వైపు చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. వారం క్రితం జరిగింది గుర్తు చేసుకుంటూ లాస్యను చూసుకోవడానికి వచ్చాడు ఉదయ్. వాళ్ళ పేరెంట్స్తో కలిసి లాస్య వాళ్ళ ఇంటికి వారం క్రితం. లాస్యకి తండ్రి లేడు. లాస్య చిన్నతనంలోనే లాస్య వాళ్ళ అమ్మ అయిన సుధగారిని వదిలి తన ఆఫీస్లో పరిచయమైన ఇంకో ఆవిడ్ని మరో పెళ్లి చేసుకున్నాడు. సుధకి తెలియకుండా. విషయం తెలిసిన తర్వాత కొన్ని గొడవలు జరిగి లాస్య పేరెంట్స్ విడిపోయారు. లాస్యకి అప్పుడు 10 సంవత్సరాలు. అప్పటి నుండి తన తల్లి తన లోకం. సుధగారు చేసే ఉద్యోగమే వారికి ఆధారమైంది. తల్లిని బాధ పెట్టకుండా బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ తన తల్లి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటూ ఉంది లాస్య. ఈ విషయాలన్నీ ఉదయ్కి వాళ్ళ పేరెంట్స్కి తన కొలీగైన కవిత ద్వారా సుధగారు ముందే చెప్పారు. వాళ్ళకేం అభ్యంతరం లేదని ఉదయ్ అమ్మనాన్నలు అయిన దేవి శ్రీనివాస్ కవిత ద్వారా సుధగారికి తెలియజేశారు. కవిత గారు దేవిగారి చిన్ననాటి స్నేహితురాలు. అలా లాస్యకి ఉదయ్కి పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాయి. పెళ్లి చూపులని సుధగారు లాస్యకి ఉదయ్ గురించిన వివరాలు చెప్తారు. ఓకే అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం, నీకు నచ్చితే నాకు నచ్చినట్టు అని అంటుంది లాస్య. ఉదయ్ రావటం ఉదయ్ పేరెంట్స్కి లాస్య, సుధగారికి ఉదయ్ కుటుంబం నచ్చటంతో పెళ్లి గురించి మాట్లాడాలని అనుకున్నారు.
మీరు ఒకరికొకరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోమని లాస్యని ఉదయ్ని గార్డెన్ వైపు పంపించారు అందరు కలిసి. ఎలా స్టార్ట్ చేయాలి అని ఉదయ్ అనుకుంటూ ఉండగానే లాస్య అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది. దానికి ఉదయ్ నేను మీకు నచ్చలేదా అని అంటాడు. మీరే కాదు, నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. కేవలం మా అమ్మ ఆనందం కోసం ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాం. ఇప్పటికే 4 సంబంధాలు వెనక్కి పంపించాను. మీరు వచ్చే విషయం నాకు నిన్నే తెలిసింది. సో మీరు మీ ఇంటికి వెళ్ళి ఏ విషయం చెప్తామని లోపలికి వెళ్ళాక మీ పేరెంట్స్తో చెప్పండి. ఇంటికి వెళ్ళి నేను మీకు నచ్చలేదని మా అమ్మకు తెలియజేయండి. ఆ చాలు నాకు అని అంటుంది లాస్య. నీకు అసలు నేను ఎలా చెప్పాలో అని అనుకుంటూ ఉంటే మీరే నాకు లైన్ క్లియర్ చేశారు. నేను హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు ఉదయ్. అసలు మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు, కొంచెం క్లియర్గా చెప్పండి అని అంటుంది లాస్య. ఏం లేదండి, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను కూడా మా పేరెంట్స్ రాను అంటే బాధపడతారని వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకు ఎలా అని ఆలోచిస్తూ వచ్చాను. మీరే నాకు దారి చూపించారు అని అంటాడు ఉదయ్. లాస్య ఉదయ్ ఇద్దరు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అది మాట్లాడుకొని అక్కడి నుండి ఇంట్లోకి వెళ్లారు. ఉదయ్ వెళ్ళి వాళ్ళ అమ్మనాన్నలతో ఏదో చిన్నగా చెప్పాడు. ఇంటికి వెళ్ళాక ఏ విషయం చెప్తాము అని. సరే అంటూ సుధాగారికి మీకు అన్ని విషయాలు కవిత ద్వారా తెలియజేస్తామని అక్కడి నుండి ఉదయ్ కుటుంబం వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే సుధాగారు, లాస్య నువ్వంటే ఉదయ్ పేరెంట్స్కి నచ్చినట్లే ఉన్నావు. మరి ఆ అబ్బాయి ఏం చెప్తాడో మరి, ఎందుకు మళ్ళీ చెప్తామని అన్నారు, నాకు అర్థం కావటం లేదు అని కొద్దిగా సుధాగారు బాధపడ్డారు. లాస్య ఏమో అమ్మ తను నాతో బాగానే మాట్లాడాడు, వాళ్ళ సైడ్ నుండి ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నీకు నచ్చిన విధంగానే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్తే వాళ్ళని చేసుకుంటా. ఇది కాకపోతే ఇంకో సంబంధం చూడు, ఇలా వచ్చిన వాళ్ళు ఏం చెప్పలేదని మళ్ళీ చెప్తామని అన్నారని నువ్వు ఫీల్ అవ్వకు. నాకు ఆఫీస్ వర్క్ ఉంది, చేసుకోవాలి. ఇప్పటికీ హాఫ్ డే వేస్ట్ అయింది అని అసలు ఏం జరగనట్టు లోపలికి వెళ్ళిపోయింది లాస్య. లోపలికి వెళ్ళి గుడ్ ఉదయ్, గుడ్ బాగా చెప్పావు అని మనసులో ఆనందపడింది లాస్య. మరుసటి రోజున కవిత సుధకి ఫోన్ చేసి చెప్పింది లాస్య వాళ్ళకి నచ్చింది అని. నీ సైడ్ కూడా ఓకే అయితే ఇంకో మంచి రోజు చూసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అన్నారు వాళ్ళు అంటూ చెప్పింది. సుధాగారు చాలా సంతోషంగా లాస్యకి విషయం చెప్పారు. నీకు ఆ అబ్బాయి సరిగ్గా సరిపోయాడు అని అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి పద్ధతి అన్నీ నచ్చాయి నాకు. మన సంబంధం వాళ్ళకు ఓకే అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా ఉంది అని సుధాగారు లాస్యకి చెప్పి లాస్య రూమ్ నుండి బయటకు వచ్చారు. ఏమైంది ఉదయ్కి, నేను నచ్చలేదని చెప్పమంటే ఇలా చేశాడు, నేనేమో మా అమ్మకు అంత బాగా చెప్పాను నీ ఇష్టమని, ఎలాగూ ఉదయ్ వద్దు అంటాడని నమ్మి అమ్మకు ఉదయ్ వాళ్ళ సంబంధం ఓకే అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఉదయ్ నెంబర్ కూడా నా దగ్గర లేదు, అనవసరం అని అనుకున్నాం. ఇప్పుడెలా ఈ ఉదయ్ ఎందుకు ఇలా చేశాడు అని తెలుగులో ఉన్న కొత్త రకం తిట్లన్నీ కలిపి మనసులో ఉదయ్ని తిట్టుకుంటూ ఉంది లాస్య. సరిగ్గా అప్పుడే లాస్య ఫోన్ మోగింది. చూస్తే అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేయగానే అవతల నుండి మాట్లాడేది ఉదయ్. లాస్యకు విపరీతంగా కోపం వచ్చింది ఉదయ్ అని తెలియగానే. అసలు నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి ఉదయ్, మా అమ్మ కోసం సైలెంట్గా ఉన్నాను, నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదని నాకు చెప్పి నువ్వు చేసిందేం బాగులేదు అని ఉదయ్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు లాస్య. ఉదయ్ ఒక్క నిమిషం లాస్య, నేను చెప్పేది విను, నేను ఇలా చేసింది మన ఇద్దరి మంచి కోసం. నీకు ఇప్పుడు నేను చెప్పినా నువ్వు వినే పొజిషన్లో లేవు, నీ కోపం తగ్గ కాల్ చేయి, ఇదే నా నెంబర్ అని ఉదయ్ కాల్ కట్ చేస్తాడు. చేసిందంతా చేసి నా మంచి కోసం అని అంటున్నాడు. అనవసరంగా కమిట్ అయిపోయా అమ్మ దగ్గర, నాకేం అభ్యంతరం లేదని వీణ్ణి నమ్మి అని బాధపడింది లాస్య. సుధాగారు మాత్రం లాస్య నాకు నచ్చితే ఓకే అని అనింది అనుకుంటూ లాస్య నాకు ఉదయ్ వాళ్ళ సంబంధం నీకు సరిపోతుందని నమ్మకంగా ఉంది. కవిత ద్వారా తెలిసింది ఉదయ్ చాలా మంచివాడు అని, చక్కగా వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తే అది బుద్ధిగా వింటాడు అని. అంతేనా, దేవిగారైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటారట. తనకి ఉదయ్ ఎలానో వచ్చే కోడలు అలానే, కోడల్ని కూతుర్లా చూసుకుంటా అని అనేదట కవితతో. శ్రీనివాస్ గారు కూడా చాలా మంచి మనిషి అని వాళ్ళ గురించి కవిత చెప్పిన అంతా లాస్యకి చెప్తుంది. అమ్మ ఫిక్స్ అయినట్లు ఉంది, ముందు ఆ ఉదయ్తో మాట్లాడాలి, ఏదో మన ఇద్దరి మంచి కోసం అంతేగా డైలాగ్ వేశాడు,
ఏంటో కనుక్కోవాలి అని అనుకొని ఒకసారి ఉదయ్కి కాల్ చేస్తే ఏదైనా దారి దొరుకుతుందని అనుకొని సుధాగారితో అమ్మ కొంచెం అర్జెంట్ వర్క్ అని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళి ఉదయ్కి కాల్ చేసింది. లాస్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనపడగానే మేడం గారికి కోపం తగ్గినట్టు ఉంది. అందుకే ఫోన్ చేసింది అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఉదయ్. నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది లాస్య. వెయిట్ మేడం, మొన్న పద్ధతిగా పెళ్లి చూపుల్లో మీరు అని గౌరవంగా పిలిచి ఇప్పుడు నువ్వని అంటున్నావు, అంత క్లోజ్ అయ్యామా మనం అని అంటాడు ఉదయ్. నీకంత లేదు. నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేయమంటే నీ సైడ్ నుంచి క్లియరెన్స్ ఇచ్చావు. అది నాకు ఒక మాట కూడా చెప్పకుండా. నా కోపం రాదా నువ్వు చేసిన దానికి? అందుకే మీరు లేదు, గారు లేదు. ఈ లాస్య రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి. ఒకసారి పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ దొరకదు అని అంటుంది. ఏం యాప్ట్ ఉండేది లాస్య అని మనసులో అనుకుంటూ ఇంతకు మేడం గారు ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ఉదయ్. చెప్తాను, అసలు నీ ప్లాన్ ఏంటి అని నాకు అర్థం కావటం లేదు, కొంచెం క్లియర్గా చెప్పు అని అంటుంది లాస్య. అది చెప్పాలని నీకు కాల్ చేశాను. ఎక్కడ విన్నావు నువ్వు? అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అని అంటాడు ఉదయ్. సరే సరే, నువ్వు ఇచ్చిన షాక్కి అసలు నువ్వు నా ముందు ఉంటే ఇంకోలా ఉండేది. ఫోన్ చేశావు కాబట్టి సరిపోయింది. ముందు అసలు నీ ప్లాన్ అదే, మన ఇద్దరి మంచి కోసమని అన్నావు కదా, ఏదో చెప్పు. మంచో కాదో నేను చెప్తా అని అంటుంది లాస్య. చెప్తాను లాస్య, చెప్తాను, కానీ ఇలా ఫోన్లో కాదు. ఈవినింగ్ అలా మీ ఆఫీస్ దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి రామ్, అంత వివరంగా చెప్తాను అని ఉదయ్ అంటాడు. సరే అని అంటుంది లాస్య. ఆఫీస్కి వెళ్ళింది కానీ లాస్య ఎక్కడ పని మీద ఫోకస్ చేయటం లేదు. ఆ చూసి ఏంటి మ్యాటర్ అని అడిగింది. లాస్య కొలిక్కం ఫ్రెండ్ అయిన రమ్య. అసలు దీనికంత కారణం ఆ ఉదయ్. ఇప్పటి వరకు 4 ప్రపోజల్స్ ఏ ఇబ్బంది లేకుండా సైలెంట్గా పంపించాను. ఈ ఉదయ్ నన్ను బోల్తా కొట్టించాడు. నేను మా అమ్మ దగ్గర కమిట్ అయ్యాను. తనకి ఓకే అయితే నాకు ఓకే అని. జరిగిందంతా చెప్తుంది రమ్యతో లాస్య. ఏదో ఉంది, ముందు ఉదయ్ ప్లాన్ ఏంటో తెలుసుకో. నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు తగ్గట్టుగా మార్చుకో. నీకు ఇంకొకటి చెప్పాలా లాస్య అని అంటుంది రమ్య. ఈవినింగ్ కాఫీ షాప్ దగ్గర ఉదయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లాస్య. ఉదయ్ వస్తాడు. లాస్యని చూస్తూ హాయ్, వెయిట్ చేయించానా ఏమైనా? కొద్దిగా అనుకోకుండా పని పడితే 15 మినిట్స్ లేట్ అయింది అని అంటాడు ఉదయ్. ముందు ఇక్కడికి రమ్మన్న విషయం చెప్పు, ఏంటి నీ ప్లాన్ అని అడుగుతుంది లాస్య. ఉదయ్ మాత్రం చాలా కూల్గా ఇక్కడ కాఫీ బాగుంటుంది అని అంటారు కదా, ఏ ఫ్లేవర్ ఆర్డర్ చేద్దాం అని అంటాడు. లాస్య మనసులో అసలు కాఫీ మొహం కూడా చూడని వాళ్ళ అంత తొందర ఏంటో అని అనుకొని, నువ్వు ఇక్కడికి కాఫీ కోసం వచ్చావా? ఆర్డర్ నేను ఇచ్చా కానీ ముందు నువ్వు చెప్పు అని విసుగ్గా అంటుంది. ఏం లేదు లాస్య, నా సంగతి సరే, కానీ అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎందుకు లేదో అది చెప్పు అని అంటాడు ఉదయ్. అడగాల్సింది నేను, చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. అయినా నా పర్సనల్ విషయాలు నీకు చెప్పవలసిన అవసరం లేదు అని అంటుంది లాస్య. ఓకే ఓకే, ఏదో నీకు హెల్ప్ చేద్దామని అడిగానంతే. ఏదో నీ సొమ్ము పోతున్నట్టు ఫీల్ అవుతున్నావు. సరేలే, నేనే చెప్తా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పి మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఎందుకంటే అక్కడే కొంచెం రిస్క్ ఉంది. తనకి తన వాళ్ళు కావాలి, నేను కావాలి. అందుకే ముందు అటువైపు నుండి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ఇంట్లో కూడా తెలియదు. ముందు తన వైపు నుండి క్లియరెన్స్ వచ్చాక మా పేరెంట్స్కి చెప్పాలనుకున్నాను. ఇలాగ వాళ్ళు వద్దని అనరు, నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు ఉదయ్. మధ్యలో ఉదయ్ మాటలకి అడ్డుపడుతూ, మరి ఇంకేంటి, ముందు నువ్వు మీ పేరెంట్స్కి చెప్తే మనకి అసలు పెళ్లి చూపులు జరిగేవి కాదు కదా అని అంటుంది లాస్య. నువ్వు నాకు పూర్తిగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వు, మొత్తం చెప్తాను అంటూ ఉదయ్ అంటాడు. కానీ తనకు అనుకోకుండా ఆఫీస్ వర్క్పై 1 ఇయర్ అబ్రాడ్కి వెళ్ళవలసి వచ్చింది. రీసెంట్గానే వెళ్ళింది, 10 డేస్ బ్యాక్. ఇప్పుడు తను ఇక లేదు, తను రావాలి. వచ్చాక వాళ్ళ ఇంట్లో చెప్పాలి, తర్వాత మా పెళ్ళి అని అంటాడు ఉదయ్. అబ్రాడ్ వెళ్లకుండా ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఎందుకు వెళ్ళటం? నువ్వంత ముఖ్యమైతే ఆ జాబ్ రిజైన్ చేయవచ్చు కదా అని అంటుంది లాస్య. ఎస్ లాస్య, కాన్ తను కాంట్రాక్ట్పై సైన్ చేసింది. కాంట్రాక్ట్ అంటే నీకు తెలుసు కదా, ఇప్పుడు ఏం చేయలేం. ఏముంది, జస్ట్ ఓన్లీ 1 ఇయర్ వెయిట్ చేస్తా తన కోసం అని అంటాడు ఉదయ్. తనకు నీతో పెళ్లి చూపుల విషయం కూడా చెప్పాను. నువ్వు నాతో ఆ రోజు చెప్పిన విషయాలు కూడా చెప్పాను. తనే నాకు ఒక ఐడియా ఇచ్చింది.
మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, 1 ఇయర్ తర్వాత డైవర్స్ తీసుకోండి. అంతలో నా ప్రాజెక్టు వర్క్ అయిపోయి నేను వస్తాను. ఇందులో నీకంటే లాస్యకే ఎక్కువ లాభం. నువ్వు తను నచ్చలేదని చెప్తే ఇంకో 4 మ్యాచెస్ చూస్తారు. కానీ తను ఎంతమందిని తన మదర్కి తెలియకుండా పంపిస్తుంది. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చెప్తే అప్పుడే నా విషయం తెలిసిపోతుంది. అదే నువ్వైతే తనకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అమ్మ కోసం పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఏదో కారణాల వల్ల విడిపోయారని చెప్పి మళ్ళీ పెళ్లి అన్నా కూడా లాస్య మాటలకి ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పింది నా డార్లింగ్ అంటాడు ఉదయ్. ఎలా ఉంది ప్లాన్ లాస్య అని అంటాడు ఉదయ్. లాస్య ఆలోచిస్తూ ఉంది. నాకొక డౌట్, నీకు ఆల్రెడీ ఆ అమ్మాయి ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది కదా, మరి నీకు పెళ్ళై డైవర్స్ తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఏం చెప్పి ఒప్పిస్తావు మీ పెళ్ళికి అని అడుగుతుంది లాస్య. దానికి కూడా ఏం చేయాలని నా డార్లింగ్ ఐడియా చెప్పింది. అది ఇప్పుడు అవసరం లేదు, అది తను ఇంప్లిమెంట్ చేసేది. తను వాళ్ళకి ఏ చెప్పి ఒప్పించేలా చేస్తుంది, అదంతా నా డార్లింగ్ చూసుకుంటుంది. మా పెళ్లి గురించి యూ డోంట్ వరీ, ఇప్పుడు చెప్పు, నీకు మంచి జరుగుతుంది నా వల్ల. నీతో పెళ్లి వల్ల నాకు కొంచెం ఫేవర్ జరుగుతుంది. అనవసరంగా నన్ను వరిచావు. మంచి కాఫీ తాగుదామని ఫ్లేవర్ అడిగినా చెప్పలేదు అని అంటాడు ఉదయ్. మంచి ఫ్లేవర్ గురించి తర్వాత కానీ ఇందులో నీకు జరిగే ఫేవర్ ఏంటి అని అడుగుతుంది లాస్య. ఏం లేదు లాస్య, నాకు వేరే ఇంకెవరితో పెళ్ళి అయినా మా రిలేషన్ బ్రేక్ చేయలేం కదా. అదే నీతో అయితే మన ఇద్దరికి ముందే మన రిలేషన్ తెలుసు కనుక బ్రేక్ చేయవచ్చు కదా. అదే నాకు నీ నుండి జరిగే ఫేవర్ అని అంటాడు ఉదయ్. సరేలే ఫీల్ అవ్వకు, ఇక్కడ ఉన్న వాటిలోనే మంచి ఫ్లేవర్ ఆర్డర్ చేశాను నేను, వచ్చింది ముందు తాగు, తర్వాత తీరిగ్గా కూర్చొని నన్ను అందువు గాని అని అంటుంది లాస్య. నేను ఈ విషయాల గురించి కొంచెం ఆలోచించుకొని నీకు కాల్ చేస్తా అని అంటుంది లాస్య. ఓకే, అలానే నీది ఒక పిక్ తీసుకుంటా నేను, నీకు ఇష్టమైతే అని అడుగుతాడు ఉదయ్. ఎందుకు అని అడుగుతుంది లాస్య. నీ ఫోటో ఒకటి సెండ్ చేయమని అడిగింది నా డార్లింగ్, అందుకు. ప్లీజ్ ఒకటే కదా అని అంటాడు ఉదయ్. నీ ఇష్టం తీసుకో అని సీరియస్గా ఫేస్ పెడుతుంది లాస్య. ఈ ఒక్క పిక్ చాలు నా డార్లింగ్ భయపడ్డానికి, కొంచెం స్మైల్ ఇవ్వచ్చుగా అని అంటాడు ఉదయ్. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. మళ్ళీ ఫోజు స్మైల్ అంట, పైగా అన్నిసార్లు నా డార్లింగ్ అని నాకు చెప్పాలా? తనకి ఒక పేరు ఉంటుంది కదా, అదేదో చెప్పు, వినలేక చస్తున్నా అని అంటుంది లాస్య. నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది లాస్య. నా డార్లింగ్ పేరు ప్రియా, తనే నా గుండెలయ్యా అని ఉదయ్ ఇంకా ఏది చెప్పబోతూ ఉంటే, బాబు నీ కవిత్వం వినే ఓపిక లేదు, వింటే మళ్ళీ నేను ఇంకో కాఫీ తాగాలి అని అంటుంది లాస్య. అసలు నువ్వు ఒకసారి నా ప్రియం చూసి తెలుస్తుంది, ఎంత అందంగా ఉంటుంది. అసలు నీకు నా లవ్ స్టోరీ చెప్పాలి అని ఉదయ్ అంటుంటే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, ఇంకోసారి తీరిగ్గా వింటాను నీ లవ్ సోది, అదే ఐ మీన్ నీ లవ్ స్టోరీ, బాయ్ అని వెళ్ళిపోతుంది లాస్య. ఏంటి నా లవ్ని సోది అని అన్నదా లాస్య? చెప్తా నాకు టైం వస్తుంది, అప్పుడు ఎక్కడికి పోతుంది, కాళ్ళు చేతులు కట్టేసి మరి చెప్తాను, వినక ఏం చేస్తుంది అని కాఫీ తాగి వెళ్ళిపోయాడు ఉదయ్. నెక్స్ట్ డేకి బాగా ఆలోచించుకొని లాస్య ఉదయ్ కాల్ చేసింది. నువ్వన్నట్టు నాకు నీతో పెళ్ళికి ఓకే, కానీ మనం మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకుందాం. రేపు పెళ్ళయ్యాక నీకు నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు, అందుకు ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. ఈ డీల్ నీకు ఓకే అయితే నువ్వు రేపు పొద్దున నాకు కాల్ చేయి, అగ్రిమెంట్ డీటెయిల్స్ అన్నీ నీకు మెసేజ్ చేస్తాను ఇప్పుడు అని చెప్తుంది ఉదయ్కి లాస్య. తర్వాత ఉదయ్ లాస్య అగ్రిమెంట్ డీల్పై మాట్లాడడానికి వెళ్ళాడు లాస్య చెప్పిన ప్లేస్కి. అప్పుడే లాస్య కొన్ని కండిషన్స్ పెడుతుంది పెళ్లి తర్వాత వాళ్ళ రిలేషన్ గురించి. ఉదయ్ లాస్య పెట్టిన కండిషన్స్ అన్నీ వింటాడు. దానికి తగ్గట్టుగా పేపర్స్ రెడీ చేయాలి, చెప్పు నీకు ఓకేనా అని అడుగుతుంది. ఉదయ్ నేను ప్రియతో ఒకసారి నీ కండిషన్స్ డిస్కస్ చేసి నీకే విషయం చెప్తా అని అంటాడు. సరే నీ ఇష్టం, ఇంట్లో మా అమ్మ మీ పేరెంట్స్తో మన విషయంలో ముందుకు ప్రొసీడ్ కానంత వరకు ఓకే, తర్వాత ఏం జరిగినా నువ్వే ఏదైనా చేయాలి, నేను అస్సలు ఇన్వాల్వ్ కాను అని అంటుంది లాస్య. ఇప్పుడు కొన్నాళ్ళు మంచి రోజులు లేవు అని, తర్వాత మన విషయంలో నెక్స్ట్ చేయవలసినవి చూడాలని మా పేరెంట్స్ మీ మదర్తో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. ఇప్పుడు మనకి టైం ఉంది అంటాడు ఉదయ్. అదే ఇప్పుడు చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని రూల్ ఏం లేదు, ఇష్టమైతే ఒప్పుకో, లేకపోతే ఇంకొకరిని చూసుకో, ఇందులో బలవంతం ఏమీ లేదు, నువ్వు ఓకే అంటేనే నెక్స్ట్ దేనికైనా ప్రొసీడ్ అవుదాం, లేదంటే లేదు
అని ఉదయ్తో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది లాస్య. తర్వాత ఉదయ్ లాస్య నెక్స్ట్ డే రెస్టారెంట్లో మీట్ అయినప్పుడు ప్రియతో లాస్య కండిషన్స్ అన్నీ డిస్కస్ చేశా అని అగ్రిమెంట్పై సైన్ చేస్తాడు ఉదయ్. ఇలా జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. అంతలోనే సార్ బిల్ వేయించాలా, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు అక్కడి బాయ్. నో, ఇట్స్ ఎనఫ్, చాలు, బిల్ తీసుకురండి అని పే చేసి వెళ్ళిపోతాడు ఉదయ్. ఇంటికి వెళ్ళాక లాస్య అగ్రిమెంట్ పేపర్స్ని ఎవరూ చూడకుండా పైన ఉన్న లాకర్ స్పేస్లో పెడుతుంది. సుధా గారు, లాస్య, దేవి గారితో నేను మాట్లాడాను. మంచి రోజులు కొన్నాళ్ళు లేవు, వెయిట్ చేయాలి 1 నెల. నీకు ఉదయ్ నచ్చాడు కదా, నువ్వు నాలా ఒంటరిగా ఉండకూడదని, నీకు మంచి కుటుంబం ఇవ్వాలని నా తాపత్రయం అని సుధా గారు లాస్యతో అంటూ ఉంటే లాస్య ఫేస్పై నవ్వు తెచ్చుకొని నీ ఇష్టమమ్మా అని తన రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన లాస్య అసలు అమ్మకి నాకు పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది, కానీ తను నాకు పెళ్లి చేసి పంపితే ఒంటరిదవుతుందని ఎందుకు అనుకోవటం లేదు. నాన్న మమ్మల్ని మోసం చేసి తన దారి తను చూసుకున్నాం, తను మాత్రం హ్యాపీగా ఉన్నాడు. మా అమ్మ మాత్రం ఎన్నో బాధలు పడింది. బయట ఉద్యోగం చేసే దగ్గర కూడా భర్త తోడు లేడని తెలిస్తే కొంతమంది విధవలు రెడీగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ నుండి వాళ్ళ చూపులను తప్పించుకుంటూ ఎంతో ధైర్యంగా నన్ను పెంచింది. నా కోసం ఎంతో కష్టపడింది. కొందరు ఎక్కడైనా ఫంక్షన్లో పెళ్లిలో అమ్మని దెప్పొడుస్తూ మాట్లాడినా మనసుకు బాధ కలిగినా ఓర్చుకుంది. తనలో నా జీవితం ఉండకూడదని ఆలోచిస్తుంది. పిచ్చి అమ్మ ఇప్పుడు నాకు పెళ్లి చేయాలన్నా కూడా ఉదయ్ కూడా ఇంకో అమ్మాయిని ప్రేమించిన వాడే. తన దారి కోసం వెతుక్కుంటున్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా మంచి మగవాడు? అందరూ అందరే. నేను ఉదయ్తో పెళ్లికి ఒప్పుకున్నా నేను నిన్ను మోసం చేస్తున్నా. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కొంచెం గట్టిగా అంటే ఆ రోజు నీకు మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. అందుకే నువ్వు చెప్పే మాటకి డైరెక్ట్గా ఎదురు చెప్పలేకపోయి వచ్చిన సంబంధాలను చెడగొట్టి పంపించాను. కానీ ఎంతకాలం అలా? అందుకే ఇలా ఉదయ్తో అగ్రిమెంట్ పెళ్లికి రెడీ అవుతున్నా. కానీ నేను చేసే పని కొంతకాలం నీకు బాధ కలిగించిన తర్వాత నువ్వే అర్థం చేసుకుంటావు. నీ మాట ప్రకారం పెళ్లి చేసుకుంటా, నా నిర్ణయం ప్రకారం నీకు తోడు ఉంటా. ఒకవేళ నేను పెళ్లి చేసుకునేవాడు నిన్ను బాగా చూసుకుంటా అని చెప్పి తర్వాత తను మనం వాడి మీద ఆధారపడ్డామని చులకన చేస్తే నేను భరించలేను. ఇక ఆ జీవిత చక్రంలో ఇరుక్కపోయి నిన్నొక్కదాన్ని వదిలేయలేను. అందుకే ఈ అగ్రిమెంట్ పెళ్లి. 1 సంవత్సరం తర్వాత నీకు నేను, నాకు నువ్వు చాలు. లైఫ్ లాంగ్ నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో నా వర్క్ వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది. ఇక్కడి నుండి ఈ సమాజం మాటల నుండి దూరంగా మనం ఎవరో కూడా తెలియని ప్లేస్కి వెళ్ళిపోదామమ్మా అని లాస్య తన మనసులో అనుకుంటూ బాధపడుతుంది. తర్వాత ఒక మంచి రోజు లాస్య ఉదయ్లా నిశ్చితార్థం జరుగుతుంది. చూసే వాళ్ళకి ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగా అనిపించింది. అదే మాట అక్కడ వాళ్ళు అంటూ ఉంటే విన్నది లాస్య. వాళ్ళ మాటలకు తనలో తానే నవ్వుకొని అసలు ఎలా అంటారో ఇలాంటి మాటలు. ఈరోజు పెళ్లి చేసుకొని రేపు విడాకులు తీసుకునే మేము ఒకరి కోసం ఒకరు సో ఫన్నీ అని అవుతుంది. లాస్య నవ్వటం మొదటిసారి చూసిన ఉదయ్ నీ నవ్వు, నవ్విన నువ్వు చాలా అందంగా ఉన్నాయి లాస్య అని బయటికి అంటాడు. లాస్య ఏంటి బాబు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉంది లాస్య, ప్రియ కాదు, ప్రియకి తెలిస్తే ఫీల్ అవుతుంది నన్ను పొగడావని. నీ కవిత్వం ప్రియ దగ్గర చూపించు, నా దగ్గర కాదు అని మళ్ళీ నార్మల్గా అయిపోతుంది లాస్య. అప్పుడు కను ఉదయ్కి తను లాస్యతో ఏమన్నాడో తెలియదు. వెంటనే తేరుకొని నేను అన్నదాంట్లో తప్పేముంది, ఏదో ఎప్పుడు చిటపటలాడుతూ ఉండే నువ్వు ఈరోజు నవ్వుతూ ఉంటే బాగుంది అని చెప్పాను. తప్ప ఏమైనా? నా డార్లింగ్ ఏమనుకోదు, నన్ను అపార్థం చేసుకోదు, నాకు తెలుసు అంటాడు ఉదయ్. పంతులు గారు దేవి సుధాగారులతో అమ్మా ఇంకో 20 రోజుల్లో వీళ్ళ జాతకానికి సరిపోయే ముహూర్తం ఉంది, లేకపోతే ఇంకో 2 నెలల తర్వాత ఉంది. మీకు ఏది వీలవుతుందో చెప్తే అదే రాస్తాను లగ్నపత్రికలో అని అంటాడు. ఉదయ్ వెంటనే 20 రోజుల్లో ఉందన్నారుగా, అదే రాయండి అని అంటాడు. ఉదయ్ అన్న మాటలు విన్న దేవి శ్రీనివాస్ వాళ్ళకైతే ఒకటే నవ్వొచ్చింది. సుధాగారి పరిస్థితి అంతే. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అని దేవి గారు సుధాగారి వైపు చూస్తూ అంటారు. సుధాగారు తన అంగీకారాన్ని నవ్వుతూ తల ఊపుతూ చెప్తారు. లాస్య ఎందుకు అంత తొందర నీకు అని అంటుంది ఉదయ్తో. నీకోసమే లాస్య, అలానే నా డార్లింగ్ కోసం అని అంటాడు ఉదయ్. సుధాగారు కూతుర్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. దేవిగారైతే లాస్య కోసం అన్ని దగ్గరుండి సెలెక్ట్ చేశారు. లాస్య టేస్ట్ తగ్గట్టుగా చీర, దానికి సరిపోయే నగలు,
లాస్యను చూసి దగ్గరికి తీసుకున్నారు. నాతో ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి రావాలనుకున్నాను. నీకు నాకు మధ్య అత్త కొడలి రిలేషన్ ఉన్నా నువ్వు నేను మంచి ఫ్రెండ్స్లా ఉందాం అని అన్నారు. నిశ్చితార్థం జరిగాక మరుసటి రోజు లాస్య ఉదయలను ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు. దేవి శ్రీనివాస్ గారు. అది పూర్తి కాబోతున్న ఇల్లు. లాస్యను చూస్తూ, లాస్య, ఇది నీ ఇల్లు. మీ పెళ్లి తర్వాత మీరుండబోయే ఇల్లు. డిజైన్ డీటెయిల్స్ అన్నీ నీకు ఉదయ్ తెచ్చిస్తాడు. నీకు నచ్చిన విధంగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకో అని మొత్తం ఇల్లంతా తిరుగుతూ చెప్తుంటారు దేవి గారు. ఇదంతా ఎందుకు ఆంటీ అని అంటుంటే, లాస్య, ఆంటీ ఏంటి, అత్తమ్మ అని పిలువు అని అంటారు దేవి గారు. కొంచెం మొహమాట పడుతూ అత్తమ్మ అని అంటుంది లాస్య. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అడుగుతుంది లాస్య. ఏం లేదు లాస్య, నాకెంతో ఉండేది. కొంచెం ప్రైవసీ కావాలని నాకు పెళ్ళైన కొత్తలో. తర్వాత ఎలాగూ బాధలు తప్పవు. కనీసం కొంతకాలమైనా నేను నా భర్త హ్యాపీగా ఉండాలని. కానీ అప్పటి పరిస్థితుల వల్ల మాకది సాధ్యం పడలేదు. నువ్వు నాలాంటి ఆడదానివేగా. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అనిపిస్తుందో అని నాకు తెలుసు. అందుకే కొన్నాళ్ళు ఉండండి. మీకు మేమేం దూరం లేం కదా. మీకు ఏదైనా అవసరమైతే నేనైనా మీ అమ్మగారైనా కాల్ చేస్తే అరగంటలో నీ ముందు ఉంటాం. అంతే కదా. వేరే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీరు హ్యాపీగా ఎలా ఉండాలో అది ఆలోచించు. ఓకేనా, పద, ఇప్పటికి లేట్ అయింది అని అంటారు దేవి గారు. ఇంతకు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు మనకు చెప్పకుండా అని చూస్తూ బయటికి వస్తారు దేవి గారు. అక్కడే బయట ఉన్న బిల్డింగ్తో వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని మాట్లాడుతూ ఉంటారు ఉదయ్ శ్రీనివాస్ గారు. ఇక వెళ్దామా అని అందరూ బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళిన లాస్యకి దేవిగారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఎంత మంచిది అత్తమ్మ. తన మనసులో నా పైన ఎంత ప్రేమ ఉంటే అలా మాట్లాడుతుంది. ఫ్రెండ్లీగా ఉందామని. పెళ్ళవ్వగానే కోడలు ఇంటికి వస్తే కొత్త పని మనిషి వచ్చినట్టే అని అనుకునే వాళ్ళని చూశాను. కానీ తనకు నచ్చినట్లు ఉందామని ఫ్రీడమ్ ఉంటుందని ఇలా దగ్గరుండి మరి చెప్పేవాళ్ళు ఎవరుంటారు. నిజంగా నువ్వు అమ్మవి కాదు, నాకు ఇంకో అమ్మవి అని లాస్య సంతోషంతో అనుకుంటుంది. కానీ తన సంతోషం ఎక్కువసేపు ఉండదు. మనసులో ఉదయ్ పక్కన ప్రియ గుర్తుకు రాగానే నో నో, ఆ అదృష్టం నాది కాదు ప్రియది అని అప్పటికి సర్దుకుంది. ఉదయ్, నువ్వు చాలా లక్కీ. మంచి పేరెంట్స్ ఉన్నారు నీకు. అయినా నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక మాట నీ ప్రేమ గురించి వాళ్ళకి చెప్పాల్సింది అని అనుకుంది. అప్పుడే ఉదయ్ కాల్ చేశాడు లాస్యకి. లాస్య, మన ఎంగేజ్మెంట్ పిక్స్ ప్రియకి సెండ్ చేశాను. తనేమందో తెలుసా? ఉదయ్, లాస్య చాలా అందంగా ఉంది పిక్స్లో అని. ఏంటి పొగుడుతున్నావు, ఏం కావాలి నీకు అని అంటుంది లాస్య. ఏం లేదు లాస్య, మంచి సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళికి కూడా 20 డేస్లో ఉంది. మంచి ట్రీట్ ఇవ్వు నాకు అని అంటాడు ఉదయ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా ఉదయ్ అని అంటుంది లాస్య. ఏం చేస్తాం లాస్య, నాకు ప్రియకి పెళ్లి జరిగితే ఎలా జరగాలనుకున్నానో ఇప్పుడు అలానే జరుగుతుంది. అప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రియని తీసుకొని పార్టీ చేసుకోవాలని అనుకున్నాను. అదే ఇప్పుడు చేస్తున్నా. ప్లీజ్ నా మాట కాదనకు లాస్య. ఈసారి నువ్వు బిల్ అమౌంట్ షేర్ చేయకు. మొత్తం నేనే పే చేస్తాం. పేరుకు మాత్రం పార్టీ ఇచ్చేది నువ్వే. ప్లీజ్ ప్లీజ్ అని అంటాడు ఉదయ్. కానీ ఇదేం బాలేదు. ప్రియతో నువ్వేం చేయాలనుకున్నావో అవి ప్రియకి నీకు పెళ్లి టైంలో చేసుకో. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఇందులో అని? నాకు ఇలాంటివి నచ్చవు అని అంటుంది లాస్య. అంతేలే లాస్య, ఏదో నీ పేరు చెప్పుకొని ఫ్రెండ్స్ అందరికీ మంచి ఫుడ్ పార్టీ ఇద్దామని అనుకున్నాం. ఎంగేజ్మెంట్ అయిందని మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతూ ఉంటే ఇస్తానని చెప్పాను. నువ్విస్తే అందులో స్పెషల్ ఏముంటుంది అని అన్నారు. అందుకే డిఫరెంట్గా పార్టీ నా ఫియాన్స్తో ఇప్పిస్తా అని అన్నాను నేను. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర అలా ఫిక్స్ అయ్యాక ఇవ్వకపోతే నన్నందరూ వేస్ట్ అని అనుకుంటారు. అందుకే అడిగాను. సరేలే, నీకు ఇష్టం లేకపోతే నేనేం చెయ్యనులే. నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్తా. బాయ్ అని ఉదయ్ అంటుంటే, సరేలే ఏడవకు, వస్తాను, ఓవర్ యాక్షన్ చేయకు. నీ ఫ్రెండ్స్ ముందు నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. అలా అయితేనే. అండ్ ఇంకోటి, నా పేరు చెప్పి ఇచ్చే నీ పార్టీ బిల్ నువ్వే కట్టుకో. నేను పైసా కూడా ఇవ్వను. ఓకేనా అని అంటుంది లాస్య. ఓకే ఓకే లాస్య, రేపు ఈవినింగ్ పిక్ చేసుకుంటా నిన్ను. థ్యాంక్స్, బాయ్ స్వీటీ అంటాడు ఉదయ్. ఉదయ్ స్వీటీ అని అనగానే వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. స్వీటీ అట స్వీటీ. నన్ను స్వీటీ అన్నాడని ఆ ప్రియకి తెలిస్తే ఉదయ్పై ప్రియ హాట్ హాట్ అవుతుంది అని నవ్వుకుంది లాస్య. అప్పుడే రూమ్లోకి వచ్చిన సుధా గారు వాళ్ళు నవ్వుతున్న లాస్య వైపు చూస్తూ ఉండిపోయింది. అమ్మ, ఏంటి అలా అక్కడే ఉన్నావు, ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది లాస్య. ఏం లేదు లాస్య, నీ మొహంలో నవ్వు చూసి
ఎన్నాళ్ళయిందో తెలుసా? ఎందుకో తెలియని బాధ కోపం నీలో నాకు కనపడతాయి. కానిప్పుడు నిన్ను చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా? మనస్ఫూర్తిగా నువ్వు నవ్వుతున్నట్లు అనిపిస్తుంది నాకు అని అంటారు సుధాగారు. అదేం లేదు, ఉదయ్ రేపు ఈవినింగ్ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడు, నన్ను రమ్మని అంటున్నాడు అని అంటుంది లాస్య. వెళ్ళిరా లాస్య, ఉదయ్ కూడా నీతో ఉంటాడుగా, హ్యాపీగా వెళ్ళిరండి. సరే నాకు కొంచెం పని ఉంది అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు సుధాగారు. సుధాగారు మనసులో ఉదయ్తో లాస్య జీవితం బాగుంటుంది, నా కూతురు అసలు మనస్ఫూర్తిగా నవ్వటం కూడా ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. దేవి గారు లాస్యకి ఏ లోటు లేకుండా చూసుకుంటా అన్నారు, నాకు నమ్మకం కలిగింది. లాస్య సంతోషంగా ఉండటమే నాకు కావాలి అనుకుంటూ తన పనిలో పడిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ ఉదయ్ వచ్చారు లాస్య కోసం. సుధాగారు ఉదయ్ని చూసి పలకరించి లాస్య రెడీ అవుతుందని లాస్యని పిలవటానికి రూమ్లోకి వెళ్తుంది. లాస్య రెడీ అవుతూ ఉంటుంది. ఉదయ్ వచ్చారు లాస్య, త్వరగా రా అని చెప్పి వెళ్తుంది. సరే అమ్మా, 5 మినిట్స్ వస్తున్నా అని బయటికి వెళ్ళేది కూడా వెనక్కి వచ్చి ఒకసారి అద్దం ముందు నిలబడి చూసుకొని బయటికి వెళ్ళింది. ఉదయ్ లాస్యని చూసి స్మైల్ ఇస్తూ తన డ్రెస్ వైపు చూపిస్తూ సూపర్ అంటాడు. మంచి గ్రీన్ కలర్ అనార్కలి సూట్తో సింపుల్గా మ్యాచింగ్ సెట్ వేసుకొని చూసే వాళ్ళకి సింప్లీ సూపర్ బి అనిపించేలా రెడీ అయింది. ఉదయ్ వైపు చూసి స్టార్ట్ అవుదాం అని అంటూ సుధాగారికి వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరారు ఉదయ్ లాస్య. లాస్య సైలెంట్గా ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న ఉదయ్ లాస్య వైపు చూసి నేను నీకు కాంప్లిమెంట్ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నాకు నువ్వు అని అంటాడు. అయినా కూడా లాస్య సైలెంట్గా ఉంటుంది. ఏంటి ఎప్పుడు 1000 వాళ్ళలా ఫట్ ఫట్ మనే లాస్య ఈరోజు సైలెంట్గా ఉంది, ఎందుకో అని అంటాడు ఉదయ్. నీకు నన్ను డిస్టర్బ్ చేయటం తప్ప వేరే పని ఉండదు, నన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు? అప్పుడు నేను నిన్ను ఏదో ఒకటి అంటాను, అంతేలే లాస్య అంటూ అన్నాక మళ్ళీ ఫీల్ అవుతావు, ఇవన్నీ అవసరమా అని అంటుంది లాస్య. ఓకే ఓకే, నీ దగ్గర ఇప్పుడు తిట్లు తింటే రెస్టారెంట్లో నేనేం తినాలి? అసలే మంచి ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చెప్పాను నేను, ఐటమ్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి, రిటర్న్లో తిట్టించుకుంటా నీతో, బ్యాలెన్స్ ఖాళీ ఏమైనా ఉంటే ఫిల్ అవుతుంది, ఓకేనా స్వీటీ అని అంటాడు ఉదయ్. ఉదయ్ అన్న మాటలకి నవ్వుతుంది లాస్య. నీకు అసలు కోపం రాదా ఉదయం? నేను నిన్ను అన్నిసార్లు ఏదో ఒకటి అన్నా కూడా అని అంటుంది లాస్య. సడన్గా కార్ స్టాప్ చేస్తాడు ఉదయ్. కోపంగా చూస్తాడు లాస్య వైపు. దిగు నువ్వు ఫస్ట్ అని అంటాడు ఉదయ్. ఏమైంది ఉదయ్, నిజంగా నీకు నా పైన కోపం వచ్చిందా అని అడుగుతుంది లాస్య. ఉదయ్ వెంటనే నవ్వుతూ రెస్టారెంట్ వచ్చింది లాస్య, ఇక కారులో ఎంతసేపు ఉంటాం అని అంటాడు. ఓ నేను చూడలేదు అని అంటుంది లాస్య. ఏంటి లాస్య, నీ ఫోకస్ ఎక్కడ ఉంది అని ఉదయ్ అంటూ ఉండగా ఉదయ్ మొబైల్ రింగ్ అవుతుంది. కాల్ ఆన్సర్ చేస్తాడు. అలానే కారులో కూర్చొని హాయ్ ఉదయ్ అని ఒక అమ్మాయి వాయిస్ వినగానే లాస్య కారులో డిస్ప్లే అవుతున్న స్క్రీన్ వైపు చూస్తుంది. డార్లింగ్ అని నేమ్ కనపడగానే ఇక నేనెందుకు, వీళ్ళు ఏదో కాసేపు మాట్లాడుకుంటారు అని కారు నుండి బయటకు వచ్చింది. లాస్య అలా బయటకు వెళ్ళగానే ఉదయ్ కార్ పార్క్ చేసి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఉదయ్ అలా నవ్వుతూ వస్తూ ఉండటం దూరం నుండి చూస్తూ ఉంటుంది లాస్య. ఉదయ్ ఫేస్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఏంటో విషయం అని అనుకుంటుంది. లాస్య దగ్గరికి రాగానే ఓకే డార్లింగ్, ఇప్పుడే వచ్చాం పార్టీకి, కాల్ యూ లేటర్, టేక్ కేర్, ఐ మిస్ యూ అంటూ మాటలు వినపడతాయి లాస్యకి. అప్పుడే అయిపోయాయా మాటలు, పెట్టేశారు అని అంటుంది లాస్య. బయట ఉన్నాం కదా, అది కాక తన ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అయిపోయింది, లేట్ అవుతుంది కదా అని అంటాడు ఉదయ్. ఉదయ్ లాస్య లోనికి వెళ్తారు. ఉదయ్ ఫ్రెండ్స్ వచ్చాక అందరినీ పరిచయం చేస్తారు లాస్యకి. మేమంతా స్కూల్ నుండి ఫ్రెండ్స్ అంటూ గీత, హరి, రామ్ ఎంగేజ్మెంట్కి రావడానికి కుదరలేదు, అందుకే అయినా ఉదయ్తో ట్రీట్ ఇప్పించుకోవాలని ఇలా అని అందరూ లాస్య ఉదయ్లను విష్ చేసి తమ చిన్ననాటి విషయాల గురించి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు. డిన్నర్ అవ్వగానే గీత లాస్య మాట్లాడుతూ ఉంటారు. యు ఆర్ బ్యూటిఫుల్ లాస్య, నువ్వు ఉదయ్కి పర్ఫెక్ట్ అని అంటుంది గీత. అప్పుడే ఉదయ్ ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ అని అందరికి చెప్పి లాస్యని తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఉదయ్. డ్రైవ్ చేస్తూ ఉదయ్ థ్యాంక్స్ లాస్య, అడగ్గానే వచ్చినందుకు అని అంటాడు. చిన్నగా ఉదయ్ వైపు చూసి నవ్వి తర్వాత మళ్ళీ సైడ్కి తిరిగి విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది లాస్య. అవును, మీ ఫ్రెండ్స్కి తెలియదా నీ లవ్ మ్యాటర్ అని అడుగుతుంది లాస్య. తెలియదు, వాళ్ళు నా స్కూల్ మేట్స్, తర్వాత అప్పుడప్పుడు 6 monthsకి ఒకసారి అయినా ఏదో ఒక పేరుతో పార్టీ అని అనుకుని అలా కలుస్తాం. గీతారాం ఇక్కడ కాదు ఉండేది,
ముంబైలో జాబ్ చేస్తూ ఉంటారు. హరి ఏమో వాళ్ళ విలేజ్లోనే ఉంటాడు. వాళ్ళ నాన్నకి వాళ్ళ విలేజ్కి దగ్గరలోని టౌన్లో బిజినెస్ ఉంది. ఆ చూసుకుంటూ వాళ్ళ నాన్నకి హెల్పింగ్గా ఉంటాడు. మేమంతా ఒక రోజు అనుకొని కలుస్తాం. ఇంట్లో అమ్మ వాళ్ళకి ప్రియ మ్యాటర్ తెలియదు కదా. పైగా వాళ్ళు ఎవరు ప్రియని చూడలేదు. అసలు నాకు ప్రియకి పరిచయం ఎలా జరిగిందంటే అని చెప్పబోయాడు ఉదయ్. లాస్య వైపు చూసి ఆగిపోయాడు. లాస్య నిద్రపోతూ ఉంది. అరే ఇప్పుడే కదా క్వశ్చన్ వేసింది, ఆన్సర్ కూడా వినకుండా నిద్రపోతుంది. బాగా స్ట్రెయిన్ అయినట్లు ఉంది. ఆఫీస్లో లీవ్ అయినా తీసుకోమంటే ఏదో ప్రాజెక్టు ఫైనల్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు కుదరదు అని అంది. ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉన్నట్లు ఉందేమో అని అనుకుంటూ రోడ్డు సైడ్ చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లాస్య వాళ్ళ ఇల్లు వచ్చింది. లాస్య ఇంకా నిద్రపోతూ ఉంది. ఎలా అని అనుకుంటాడు ఉదయ్. లాస్య లాస్య అని పిలుస్తున్నా కూడా లేవటం లేదు అనుకుని లాస్యని కార్ అలాగే ఉంచి ఇంట్లోకి వెళ్ళాడు. సుధాగారు వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. ఉదయ్ని చూసి వచ్చారా, లాస్య ఏది అని అడుగుతుంది. నిద్రపోతుందా ఆంటీ కారులోనే అంటాడు ఉదయ్. లాస్య ఎప్పుడంతే ఉదయ్, ఆకలికి నిద్రకి అస్సలు తట్టుకోలేదు. ఈ మధ్య హాల్లోనే వర్క్ చేసుకుంటూ అలానే నిద్రపోతుంది. అని ఉండు నేను లేపుతా అని లాస్య దగ్గరకు వచ్చి సుధాగారు లేవమ్మా అని అంటుంటే ఉదయ్, ఆంటీ మీకు అభ్యంతరం లేకపోతే నేను తన్ని ఎత్తుకొని వస్తాను, బాగా అలసిపోయినట్లు ఉంది, ఇప్పుడు లేస్తే మళ్ళీ నిద్రపోతుందో లేదో అందుకే అంటాడు ఉదయ్. ఇందులో ఏముంది అనుకోటానికి, తను నీకు కాబోయే భార్య, తీసుకెళ్ళు అంటారు సుధాగారు. సరేనంటూ ఉదయ్ మెల్లగా లాస్యను ఎత్తుకొని వచ్చి రూమ్లో పడుకోబెట్టి వెళ్ళిపోతూ అక్కడే టేబుల్ పై ఉన్న ఫైల్స్ పేపర్ చూసి ఆగిపోతాడు ఉదయ్. ఉదయ్ వాటిని చూస్తూ ఉంటే సుధాగారు వీటిని సబ్మిట్ చేస్తే ఒక పని అయిపోతుందమ్మా అని అంటూ ఉంటుంది లాస్య. ఇక కొంచెం పని ఉంది, ఇక్కడే బాగా స్లో అవుతుంది వర్క్ అని నాతో అన్నది లాస్య. ఎప్పుడు వీటిని ముందేసుకుని చేస్తూ ఉంటుంది అని ఉదయ్తో చెప్తాడు. ఉదయ్ ఆ ఫైల్స్ అన్ని తీసుకుని హాల్లో కూర్చొని అన్ని చెక్ చేస్తాడు. ఆంటీ నేను ఈ నైట్ ఇక్కడే ఉండవచ్చా ఇప్పుడు అని అడుగుతాడు ఉదయ్. పర్లేదు ఉండు ఉదయ్ అని, నేను లాస్య రూమ్లో పడుకుంటాను, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు సుధాగారు. ఓకే ఆంటీ అని నేను అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్తా ఇక్కడ ఉన్నాను అని. దేవి గారికి లాస్య వాళ్ళ ఇంట్లో ఉన్న రావడానికి లేట్ అవుతుంది అని చెప్తాడు ఉదయ్. పొద్దున సుధాగారు నిద్రలేసరికి ఉదయ్ అలానే హాల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఉదయ్, అసలు నువ్వు నిద్రపోయావా లేదా అని అడుగుతారు సుధాగారు. లేదు, ఇంకో 15 మినిట్స్లో ఆంటీ వర్క్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళి పడుకుంటా నేను, నాకేం వర్క్ లేదు అని లాస్య ప్రాజెక్టు వర్క్ మొత్తం క్లియర్ చేసి సుధాగారికి చెప్పి అన్ని ఫైల్స్ నీట్గా లాస్య రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు ఉదయ్. లాస్య నిద్ర లేచి నేను రూమ్లో ఎలా అనుకొని గుర్తు చేసుకుంటూ అవును ఉదయ్తో మాట్లాడుతూ మంచి నిద్ర పట్టింది అని అమ్మ అమ్మ అని సుధాగారి దగ్గరికి వెళ్ళింది. కిచెన్లో ఉన్న సుధాగారు లాస్యను చూసి లేచావా, రాత్రి కారులో నిద్రపోతే ఉదయ్ తీసుకువచ్చాను నేను అంటాడు సుధాగారు. లేపితే నేను లేస్తా కదా, ఈ మాత్రం దానికి ఎందుకు తన్నన్ను అని అంటుంటే ఉదయ్ డిస్టర్బ్ చేయవద్దనన్నాడు. ఇక నీ ఆఫీస్ ఫైల్స్ ఏవో చూశాడు అని అంటారు సుధాగారు. అమ్మో ఎంత కష్టపడి చేసిన వర్క్ అది, ఉదయ్ ఇంతవరకు ఏం చేశాడో ఏమో అని సుధాగారి మాట పూర్తి వినకుండానే గబగబా లోపలికి వెళ్ళి అంతా చెక్ చేస్తుంది. కాసేపు ఏం మాట్లాడలేదు లాస్య. సుధాగారు లాస్య రూమ్లోకి వచ్చి ఏమైంది, నేను చెప్పేది పూర్తిగా వినకుండా వచ్చావు, పాపం ఉదయ్ అసలు రాత్రంతా నిద్ర కూడా పోలేదు ఇవే చూస్తూ, ఇందాకే 1 గంట ముందు ఇంటికి వెళ్ళాడు అని అంటారు. లాస్య రెడీ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో ప్రాజెక్టు వర్క్ సబ్మిట్ చేసి ఇంటికి వస్తూ సుధాగారికి ఫోన్ చేసింది. కొంచెం లేట్ అవుతుంది రావటానికి, టెన్షన్ పడకు, రాలేదని. సరే అన్నారు సుధాగారు. లాస్య టైం చూసుకుంది. ఆల్మోస్ట్ సాయంత్రం 4 అవుతుంది. ఉదయ్ కాల్ చేసింది. నో రెస్పాన్స్, మొబైల్ సైలెంట్లో పెట్టాడేమో అని అనుకుంటూ దేవిగారికి ఫోన్ చేసింది. దేవిగారు మాట్లాడుతూ ఉదయ్ ఇంట్లో లేడు, నిన్న మీ ఇంటి నుండి ఫోన్ చేశాడు, తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి అర్జెంట్ వర్క్ అని ఈవినింగ్ అంతా వస్తా అని చెప్పాడు, ఇంకా రాలేదు లాస్య అంటారు దేవిగారు. ఓకే అత్తమ్మ, అర్జెంట్ పని ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా అంతే అని పెట్టేసింది లాస్య. ఇంటికి వెళ్ళింది. అప్పుడే వచ్చావా, లేట్ అవుతుందన్నావుగా అని అడిగారు సుధాగారు. ఏం లేదమ్మా, వర్క్ అయిపోదని అనుకున్నా, కానీ తొందరగా అయిపోయింది అందుకే వచ్చేసా, ఫ్రెష్ అయి వస్తాను రూమ్లోకి వెళ్తుంది లాస్య. రూమ్లోకి వెళ్ళిన లాస్య ఆలోచనలో పడింది. ఎక్కడికి వెళ్ళాడో ఏమో తెలియలేదు, అది అత్తమ్మకు కూడా చెప్పకుండా, పైగా కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడం లేదు,
అని ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చి టీవీ చూస్తూ కూర్చుంది. అన్ని ఛానల్స్ మార్చి మార్చి చూస్తుంది. కానీ తన మనసు బాగులేదు. తన మనసంతా ఉదయ్ గురించిన ఆలోచనలే. ఏదో రాత్రంతా కష్టపడి నా ప్రాజెక్టు ఫైనల్ చేశాడు క్లియర్గా. అందుకే థ్యాంక్స్ చెప్దామని అనుకుంటే అడ్రస్ లేడు అనుకుంటూ అలా అని కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది సోఫాలోనే. ఎవరో వెనక్కి వాలిన లాస్య కళ్ళు మూస్తే, లాస్య ఎవరో చెప్పుకో చూద్దాం అంటారు సుధాగారు. లాస్య కాసేపు తన కళ్ళు మూసిన చేతుల్ని తడిమి, ఇంకెవరు, పక్కింట్లో అంట్లు తోముకునే నూకాలమ్మ, నాకు తెలుసు అని అంటుంది. రాక్షసి, నీకోసం నేను వస్తే నన్ను అంట్లు తోముకొని నూకాలమ్మ అని అంటావా అని లాస్యని వదిలి అలిగినట్లు ఫేస్ పెడుతుంది దివ్య. దివ్య లాస్యకి వరుసకు చెల్లి అవుతుంది. దూర బంధువుల అమ్మాయి. బంధుత్వం దూరమైన లాస్యకి బాగా క్లోజ్. చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండేవాళ్ళు. బట్ దివ్య గారికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వేరే ఊరికి వెళ్ళిపోయింది. అయినా కాంటాక్ట్లో ఉంది. లాస్యకి నిజంగా చెల్లి అంటూ ఉంటే అది దివ్యనే. పెద్దమ్మ అక్కకి ఎంగేజ్మెంట్కి రానందుకు కోపం వచ్చింది. కానీ ఏం చేయను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అంటుంది దివ్య. లాస్య మనసులో ఎంగేజ్మెంట్ పెళ్లి నా ఇష్టపూర్వకంగా కాదు జరిగేది. ఇక ఈ టాపిక్ దివ్య ముందు మాట్లాడకూడదు అని అనుకొని, ఏం లేదు దివ్య, ఈ మధ్య నువ్వు కాల్ సరిగా చేయటం లేదు, నన్ను మర్చిపోయావు, అందుకే అలిగాను, నీతో మాట్లాడను అని అంటుంది లాస్య. కొంచెం ఎగ్జామ్స్ వల్ల బిజీ అయ్యాను అంతే, కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా. ఎగ్జామ్స్ అయిపోయాయి, నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. నీ లైఫ్లో అంత ఇంపార్టెంట్ అకేషన్ నేను మిస్ అయ్యాను. సారీ నా బంగారక్క కదా, ఈ చెల్లిని మన్నించవే. హే భగవాన్, అసలు నువ్వంటూ ఉంటే ఇప్పుడే ఈ క్షణమే మా అక్క మనసు మార్చేయవయ్యా. నీ భక్తురాలి కోరిక తీర్చి నువ్వున్నావని నిరూపించుకో స్వామి అని దివ్య అంటుంటే, లాస్య నవ్వేస్తూ చాలు, నీ మొర ఆ దేవుడు విన్నాడు, కానీ ఇక ఆపు, పాతకాలం సినిమా డైలాగులు అని అంటుంది. సారీ అక్క, ఏదో నేను నీ ఎంగేజ్మెంట్ మిస్ అయ్యాను. ఇంతకీ మా బావగారు ఎవరు, ఏం చేస్తున్నారు, బావగారి ఫోటో ఏది చూపించు, నాకు అర్జెంటుగా నేను చూడాలి అని అంటుంది దివ్య. లాస్య సైలెంట్గా ఉంటే, నా ఫోన్లో ఉన్నాయి చూడమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ ఫోటోలు కొన్ని అంటారు సుధాగారు. ఫోటోలు చూడగానే ఇతని పేరు ఉదయ్ కదక్క అంటుంది దివ్య. అవును, నీకెలా తెలుసు అని అడుగుతుంది లాస్య. చెప్తా అంటూ లాస్యని రూమ్లోకి తీసుకువెళ్ళింది. ఇతని గురించి నీకంతా తెలుసా అక్క, తన లవ్ గురించి నీకు చెప్పాడా లేదా అనుతుంది దివ్య. ప్రియ గురించేగా తెలుసు, చెప్పాడు ఉదయ్ అంటుంది లాస్య. నేను తన లవ్ గురించి అంటుంటే నువ్వు లవర్ పేరు కూడా చెప్తున్నావు అంటే నీకంతా తెలుసా అని అంటుంది దివ్య. మరి తర్వాత ఏం జరగబోతుందో, దివ్య లాస్యకి ఏం చెప్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.